నెంబర్ 20ని. కేవ్ నెంబర్ 20 తర్వాత మనము స్లోగా నడుచుకుంటూ కేవ్ నెంబర్ 21 దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా అద్భుతంగా ఉన్నాయి గుహలు. అక్కడక్కడ చిన్న చిన్న బ్రిడ్జిలు ఉన్నాయి, వాటిని దాటుకుంటూ వెళ్ళచ్చు. వర్షాకాలంలో అయితే మేబీ జారచ్చు, కాబట్టి స్లోగా వెళ్ళాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు. కేవలం టెంపరేచర్ అయితే ఎక్కువ ఉంది. ఇంతవరకు మనం 20 కేవ్స్ని అయితే చూసాము. ఇలా దారి ఉంటుంది. మొత్తం ఒక గుర్రపు నాడ ఆకారంలో, గుర్రపు అది ఉంటుంది కదా, కొంచెం యూ షేప్లో ఉంటాయి గుహలన్నీ. ఒక్కో గుహ మనం చూసుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మీరు వీడియో అయితే కంపల్సరీ చూడండి, ఎందుకంటే ఏ గుహ ఎక్కడ ఉంది, ఎవరు కట్టారో అది తెలుస్తుంది. ఇది కేవ్ నెంబర్ 21. కేవ్ నెంబర్ 21 కూడా వాకాటక కాలంలో నిర్మించారు. ఇది కూడా విహార గుహ, అంటే నివసించడానికి ఉపయోగించేవాళ్ళు. అలంకరణ అయితే తక్కువగానే ఉంది, విగ్రహాలు తక్కువగానే ఉన్నాయి కేవ్ నెంబర్ 21లో. యాక్చువల్గా చెప్పాలంటే విగ్రహాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి, కానీ చూడ్డానికైతే మంచిగానే ఉంది. ఇక్కడ ఒక్క విగ్రహం అయితే చూడొచ్చు. తర్వాత మనం నెక్స్ట్ కేవ్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇది కేవ్ నెంబర్ 22. పైకి వెళ్ళాలి, కానీ నేను పైకి వెళ్ళలేదు, డైరెక్ట్ కేవ్ నెంబర్ 23కి అయితే వచ్చేసాను. ఇది కేవ్ నెంబర్ 23. ఇది కూడా అసంపూర్తి గుహ. కేవ్ నెంబర్ 23 కూడా అసంపూర్తిగానే ఉంది. దీన్ని కూడా వాకాటక కాలంలో నిర్మించారు. ఇది కూడా విహార గుహ. ఏ విగ్రహం అయితే నాకేం కనిపించలేదు లోపల. మేబీ డిస్ట్రాయ్ అయిందో, లేదంటే నాకు తెలిసి ఇది అసంపూర్తి అంటే ఇంకా విగ్రహం ఇంకా వాళ్ళు కంప్లీట్గా చేయలేదు. బట్ ఇది విహార గుహ కాబట్టి ఇక్కడ చిన్న చిన్న గదులు అయితే చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు నివసించేవాళ్ళు, సన్యాసులు పడుకునే వాళ్ళు, నివసించేవాళ్ళు. అటు సైడు నివాసానికి ఇటు సైడు నివాసానికి ఒక హోల్ పడింది. మరి అప్పుడు పడిందో తర్వాత పడిందో తెలియదు, చాలా సంవత్సరాలు అయింది కదా. ఇదే కేవ్ నెంబర్ 23. చాలా చూడ్డానికైతే అన్ని కేవ్స్ బాగున్నాయి. ఏ కేవ్ని అయితే మీరు మిస్ చేయకండి. చాలామంది 2-3 కేవ్స్ చూసేసి నచ్చలేక వెళ్ళిపోతారు. మీరు ట్రై చేయండి, అన్నీ చూడడానికి ట్రై చేయండి. ఇది కేవ్ నెంబర్ 23. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేస్తే ఆ డౌట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఇబ్బంది లేదు. ఇదే కేవ్ నెంబర్ 23. చూడండి, విగ్రహం లేదు, ట్రై చేశారు కానీ అది అసంపూర్తిగానే మిగిలిపోయింది. లోపలైతే చాలా చల్లగా ఉంది. లైటింగ్ అంటే అంత ఎక్కువ లేదు, మేబీ పెయింటింగ్స్ అన్నీ పోతాయని అంత సరిగా వేయలేదేమో తెలియదు. మన కేవ్ నెంబర్ 23 అయితే అయిపోయింది. కేవ్ నెంబర్ 23 తర్వాత మనము కేవ్ నెంబర్ 24కి అయితే వచ్చేసాము. ఇది కూడా పెద్ద గుహనే, చాలా పెద్ద గుహ. కేవ్ నెంబర్ 24 కూడా వాకాటక కాలంలోనే నిర్మించారు. యాక్చువల్లీ ఇది కూడా అసంపూర్తి గుహనే. కేవ్ నెంబర్ 24 పెద్దగా ఉంది కానీ అసంపూర్తిగా మిగిలిపోయింది. చూడొచ్చు, అక్కడ శిలల్ని చెక్కి మధ్యలో వదిలేశారు. దాని మీద గీతలు కూడా చూడొచ్చు మీరు. మీకోసం నేను లోపలికి వెళ్ళి మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మిడిల్లోనే ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది. ఇది కట్ చేశారు, కానీ స్టోన్స్ కట్ చేశారు. చూడండి ఎంత కష్టం, చూడండి అంత పెద్ద గుహని స్టోన్స్ను కట్ చేస్తూ చేయాలంటే చాలా, అందుకే అంత కష్టపడ్డారు. కాబట్టి 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు అన్నా కూడా ఇవి 4,000-5,000 3,000 అన్నా కూడా ఇవి చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. మనం కట్టిన ఇల్లు అయితే 50 years 60 yearsలో కూలిపోతాయి, అంత వీక్గా ఉంటాయి. ఇవి అంత కష్టపడి కట్టారు కాబట్టి ఇప్పుడు అన్ని వేల సంవత్సరాలైనా ఇవి చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. తర్వాత ఇది కేవ్ నెంబర్ 25. అలో లేదు, పైకి అలో లేదు, క్లోజ్ చేసేసారు. కేవ్ నెంబర్ 25 తర్వాత మనము కేవ్ నెంబర్ 26కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 25 పైన అలో లేదు, అందుకే మీకు డైరెక్ట్గా 26 అయితే చూపిస్తాను. ఇందులో గుహల్లో వేసిన పెయింటింగ్స్ వచ్చేసి చెట్ల రసాలు, న్యాచురల్ పెయింటింగ్స్. అప్పట్లో కెమికల్స్ అవన్నీ ఏం లేవు, న్యాచురల్ పెయింటింగ్స్. చెట్ల నుంచి వచ్చిన రసాలతో వాళ్ళు పెయింట్స్ తయారు చేసుకుని వేశారు. ఇప్పటికీ కూడా ఆ పెయింట్స్ అలానే ఉన్నాయి. ఇది 26, కేవ్ నెంబర్ 26. కేవ్ నెంబర్ 26 తర్వాత కేవ్ నెంబర్ 26 లోపలికి అయితే వెళ్ళొచ్చు, మనం వీడియోస్ కూడా చూడొచ్చు. కేవ్ నెంబర్ 26 కూడా ఇంపార్టెంట్ గుహనే మనకి. ఇది చైత్య గుహ,
అంటే దీన్ని ప్రార్థనలు చేసుకోవడానికి ఉపయోగించేవారు. వాకాటక కాలంలో నిర్మించారు. ఇందులో చూడండి బుద్ధుడు పడుకున్నట్టు ఒకటి ఉంది. తర్వాత అన్ని కేవ్స్ 27, 28 కూడా అలో లేదు. అక్కడికే అయిపోయాయి కేవ్స్. వచ్చే దారిలో ఇలా ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఒక ఫోటో వచ్చేసి 50 రూపీస్. తర్వాత నడుచుకుంటూ వచ్చేసాము ఎంట్రన్స్ దగ్గరికి. తర్వాత షటిల్ బస్లో ఎంట్రన్స్ నుంచి రోడ్ దగ్గరికి వచ్చి రోడ్ దగ్గర నుంచి మళ్ళీ బస్లో అయితే ఇంటికి వచ్చేసాము, రూమ్కి వచ్చేసాము. రూమ్ నుంచి తర్వాత చర్లపల్లికి సేమ్ ట్రైన్లో టికెట్ బుక్ చేసుకొని బయలుదేరాము. 7:37 అయితే పడింది టికెట్. ఇప్పుడు తాత్కాల్ కాదు, డైరెక్ట్ బుక్ చేసాము. ఇదే ట్రైన్ 11 కంతా మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో వచ్చేసింది. కానీ లాస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రం చాలా స్లోగా వచ్చింది. అందువల్ల 12 అయింది చర్లపల్లి రీచ్ అవ్వడానికి. చర్లపల్లి నుంచి ఇంటికి ఆటోకి వచ్చాము. 150 అయితే ఛార్జ్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.